హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, విద్యా హక్కు చట్టం కింద ప్రైవేట్ పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 25% ఉచిత ప్రవేశాల కోసం మనకి నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. సో మరి మనకి 1వ తరగతిలో ప్రవేశాలకు ఈ నెల 28 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారంట. అర్హులైన వారు ప్రాథమిక వివరాలతో మనకి అఫీషియల్ వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే అక్కడ మనకి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఉంటుంది. సో మీరు దానికి కాల్ చేసి మీకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని డాక్యుమెంట్స్ అవసరం దరఖాస్తు చేసుకోవడానికి. అవి ఏమిటంటే ప్రస్తుత చిరునామా కోసం తల్లిదండ్రుల ఆధారు, ఓటర్ కార్డు, రేషన్ కార్డు, భూమి హక్కుల పత్రం, ఉపాధి హామీ జాబ్ కార్డు, పాస్పోర్టు, డ్రైవింగ్ లైసెన్సు, విద్యుత్ బిల్లు, అద్దె ఒప్పంద పత్రం అవసరం కానుంది. పిల్లల వయసు ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. సిబిఎస్ఈ, ఐసిఎస్సి బడుల్లో ప్రవేశాలకు 2025 మార్చి 31 నాటికి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వ సిలబస్ పాఠశాలల్లో జూన్ 1 నాటికి 5 ఏళ్ళు పూర్తయి ఉండాలి. గ్రామ వార్డు సచివాలయాల డేటా ఆధారంగా మే 16 నుంచి 20 వరకు విద్యార్థుల ప్రవేశానికి అర్హతలు నిర్ణయిస్తారంట. లాటరీ ద్వారా మొదటి విడత ఫలితాలను మే 21 నుంచి 24 మధ్య విడుదల చేయడం జరుగుతుంది. సీట్లు పొందిన విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ జూన్ 2న చేస్తారు. రెండో విడత ఫలితాలను జూన్ 6న అయితే ప్రకటించడం జరుగుతుందంట. సో మరి ఎవరైనా అర్హత ఉంటే ఈ నెల 28 నుంచి మే 15 లోపు అయితే అప్లై చేసుకోండి. అలాగే మీకు తెలిసిన వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.